అందరికీ నమస్కారం. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే జబ్బు పడ్డప్పుడు హాస్పిటల్ బిల్లులు కట్టడానికి అని అనుకుంటాం కదా. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మనకు రివార్డ్స్ ఇచ్చే ప్లాన్ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం కేర్ సుప్రీం అనే ఒక ప్లాన్ను విశ్లేషిద్దాం. ఇది కేవలం మనల్ని కాపాడే సేఫ్టీ నెట్ మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువ ప్రయోజనాలందిస్తుందా అని తెలుసుకుందాం. చూడండి, చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే ఒకటే ఆలోచనొస్తుంది: హాస్పిటల్ ఖర్చులు. అంతే. అంటే జబ్బు చేసినప్పుడు మాత్రమే అది పనికొస్తుందని అనుకుంటారు. కానీ నిజంగా ఆ ఆలోచన కరెక్టేనా? ఒకవేళ మన హెల్త్ ప్లానే మన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సరే, ఈరోజు మనం చూడబోయే ప్లాన్ సరిగ్గా ఈ పాయింట్నే అడ్రస్ చేస్తోంది. అంటే ఇది కేవలం ట్రీట్మెంట్ గురించి మాత్రమే కాదు, ఓవరాల్గా మన ఆరోగ్యాన్ని, వెల్నెస్ని ప్రోత్సహించడం గురించి కూడా ఆలోచిస్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? ఏ ప్లాన్ను అయినా అర్థం చేసుకోవాలంటే ముందు దాని బేసిక్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అందుకే మొదటగా ఈ ప్లాన్ అందించే ప్రాథమిక కవరేజ్ అంటే కోర్ బెనిఫిట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. అన్నింటికన్నా ముందుగా ఈ సమ్ ఇన్ష్యూర్డ్ అనే మాటకి అర్థం తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్ అకౌంట్లో ఉండే మ్యాక్సిమం బ్యాలెన్స్ లాంటిది. ఒక పాలసీ సంవత్సరంలో మనకు అయ్యే హాస్పిటల్ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టే గరిష్ట మొత్తమన్నమాట. అందుకే మన అవసరాలకు తగ్గట్టు సరైన సమ్ ఇన్ష్యూర్డ్ ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాన్ కోర్ కవరేజ్ చూస్తే చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయితే అయ్యే ఖర్చులు, ఐసీయూలో ట్రీట్మెంటు, అలాగే కొన్ని గంటల్లో అయిపోయే డే కేర్ ట్రీట్మెంట్లు అన్నీ సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కవర్ అవుతాయి. అంతేకాదు, రోబోటిక్ సర్జరీ లాంటి మోడర్న్ ట్రీట్మెంట్లు, ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునే డొమిసిలియరీ హాస్పిటలైజేషన్, ఇంకా ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ చికిత్సలు కూడా ఇందులో కవర్ అవుతుండటం నిజంగా ఒక మంచి విషయం. చూడండి, ట్రీట్మెంట్ అంటే కేవలం హాస్పిటల్లో ఉన్న 5 రోజులే కాదు కదా. దానికి ముందు డాక్టర్ని కలవడం, టెస్టులు చేయించుకోవడం, అలాగే డిశ్చార్జ్ అయ్యాక మందులు, ఫాలోఅప్ చెకప్లు ఇలా చాలా ఉంటాయి. ఈ ప్లాన్ ఆ విషయాన్ని కూడా కవర్ చేస్తుంది. హాస్పిటల్లో చేరడానికి 60 రోజులు ముందు, డిశ్చార్జ్ అయ్యాక ఏకంగా 180 రోజుల వరకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తుంది. దీనితో పాటు రోడ్ అంబులెన్స్, అవయవదాతకు అయ్యే ఖర్చులు కూడా ఉన్నాయి. సరే, ఇప్పటివరకు మనం చూసింది బేసిక్స్. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ప్లాన్ను మిగతా వాటికంటే భిన్నంగా నిలబెట్టే కొన్ని స్పెషల్, పవర్ఫుల్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం. అదే ఈ అపరిమిత ప్రయోజనం. ఒక్కోసారి మన దురదృష్టం ఎలా ఉంటుందంటే, ఒకే సంవత్సరంలో 2 సార్లు హాస్పిటల్లో చేరాల్సి రావచ్చు. మొదటిసారికే మన సమ్ ఇన్ష్యూర్డ్ అంతా అయిపోతే మరి రెండోసారి పరిస్థితి ఏంటి? ఈ టెన్షన్ చాలామందికుంటుంది కదండి. ఆ టెన్షన్కి సమాధానమే ఈ ప్లాన్లోని అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఫీచర్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన సమ్ ఇన్ష్యూర్డ్ ఒకసారి అయిపోగానే అది ఆటోమేటిక్గా 100% రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఇలా ఒకే సంవత్సరంలో ఎన్నిసారైనా సరే. అంటే పెద్ద పెద్ద మెడికల్ ఎమర్జెన్సీల గురించి మనం పెద్దగా భయపడక్కర్లేదన్నమాట. ఓకే, ఇది హాస్పిటలైజేషన్ గురించి. మరి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల సంగతేంటి? ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడనుంచైనా డాక్టర్ సలహా తీసుకునే వీలుంటే దానికోసమే ఈ అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ ఫీచర్. అనుకోకుండా అర్ధరాత్రి పిల్లలకి జ్వరం వచ్చింది, లేదా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యకు వెంటనే హాస్పిటల్కు వెళ్లేంత టైం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం జనరల్ ఫిజీషియన్ను ఎన్నిసార్లైనా ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వొచ్చు. ఇది ఒక రకంగా మన అరచేతిలో డాక్టర్ ఉన్నట్టే కదా. ఈ ప్లాన్లో ఇంకో అద్భుతమైన ఫీచరుంది. అదే క్యుములేటివ్ బోనస్ బూస్టర్. సాధారణంగా చాలా పాలసీల్లో మనం క్లెయిమ్ చేస్తే నో క్లెయిమ్ బోనస్ రాదు. కానీ ఇక్కడ కథ వేరు. మనం క్లెయిమ్ చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరం మన బేస్ సమ్ ఇన్ష్యూర్డ్కి 100% బోనస్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఓ 5 లక్షల పాలసీ 5 ఏళ్లలో క్లెయిమ్స్ ఉన్నా కూడా 25 లక్షల కవరేజ్గా మారే అవకాశం ఉందన్నమాట. ఇప్పటివరకు మనం చూసిందంతా అనారోగ్యం వస్తే పాలసీ ఎలా ఆదుకుంటుంది అనేది. ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం. అసలు మనం ఆరోగ్యంగా ఉండటాన్ని ఈ ప్లాన్ ఎలా ప్రోత్సహిస్తుంది, మన వెల్నెస్ పార్ట్నర్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆరోగ్యంగా ఉన్నందుకు మన ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గితే ఎంత బాగుంటుంది? ఈ ప్లాన్ సరిగ్గా అదే అవకాశమిస్తోంది. మనం పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. మన స్మార్ట్ఫోన్ లేదా ఫిట్నెస్ వాచ్తో రోజు మనం ఎన్ని అడుగులు వేస్తున్నామో ట్రాక్ చేస్తే చాలు. వాళ్లు చెప్పిన టార్గెట్ రీచ్ అయితే మనకు హెల్తీ డేస్ వస్తాయి. వాటిని బట్టి నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియంపై డిస్కౌంట్ వస్తుంది. సింపుల్ కదా. ఇక్కడ చూడండి, మనం ఎంత యాక్టివ్గా ఉంటే డిస్కౌంట్ కూడా అంత పెరుగుతుంది.
సంవత్సరంలో 270 రోజులకు పైగా మన ఫిట్నెస్ గోల్ రీచ్ అయితే వచ్చే ఏడాది ప్రీమియంపై ఏకంగా 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మన ఆరోగ్యం మనకే కాదు, మన డబ్బును కూడా ఆదా చేస్తుందన్నమాట. ఈ బెనిఫిట్స్ కేవలం నడవడంతోనే ఆగిపోలేదు. ఇదొక కంప్లీట్ వెల్నెస్ ప్యాకేజ్ లాంటిది. డిజిటల్ ఫిట్నెస్ కోచింగ్, AI బేస్డ్ కోచింగ్, న్యూట్రిషనిస్ట్ సలహాలు, ఇంకా ప్రతి సంవత్సరం ఒక హెల్త్ చెకప్, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఈ ప్లాన్ మనకు జబ్బు చేసినప్పుడు డబ్బులివ్వడమే కాదు, అసలు మనం జబ్బు పడకుండా హెల్దీగా ఉండటానికి కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. సరే, ఇన్ని మంచి ఫీచర్లున్నాయి గదా అని వెంటనే పాలసీ తీసుకోలేం. ఏ పాలసీకైనా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోనూ ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కామన్. పాలసీని మిస్యూజ్ చేయకుండా ఉండటానికి కంపెనీలు ఈ రూల్ పెడతాయి. సాధారణంగా పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు యాక్సిడెంట్స్ తప్ప మిగతా జబ్బులకు కవరేజ్ ఉండదు. కొన్ని స్పెసిఫిక్ జబ్బులకు, ఉదాహరణకు క్యాటరాక్ట్ లాంటి వాటికి 24 నెలలు వెయిట్ చేయాలి. ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులకైతే 36 నెలలు ఆగాల్సుంటుంది. ఇక ఎలిజిబిలిటీ విషయానికొస్తే పెద్దలకు 18 సంవత్సరాల నుండి, పిల్లలకు 90 రోజుల నుండి ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట వయస్సు లిమిట్ అంటూ ఏమీ లేదు. లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చేరొచ్చు. సింగిల్గా ఇండివిజువల్ ప్లాన్ లేదా ఫ్యామిలీ మొత్తానికి ఫ్లోటర్ ప్లాన్గా కూడా తీసుకోవచ్చు. మనం కట్టే ప్రీమియం మనం ఏ ఊర్లో ఉంటున్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద నగరాల్లో హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు దేశాన్ని కొన్ని జోనులుగా విభజిస్తాయి. మెట్రో నగరాలు జోన్ 1లో ఉంటే ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మిగతా నగరాలు, టౌన్లు వేరే జోన్లలోకి వస్తాయి. అక్కడ ప్రీమియం తక్కువగా ఉంటుంది. అయితే చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. మన హెల్త్ ప్లాన్ కేవలం మనం జబ్బు పడ్డప్పుడే కాదు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుందా? కేర్ సుప్రీం లాంటి ప్లాన్లు ఈ ప్రశ్నకు ఒక కొత్త సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం అనారోగ్యానికి రక్షణ కల్పించడమే కాదు, ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డులు ఇవ్వడమే బహుశా ఫ్యూచర్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యం.